ఆర్థిక ఇబ్బందులతో ఆలనా పాలన చూసేవారు లేక ఓ తల్లి కుటుంబాన్ని పోషించాల్సిన సమయంలో అచేతన పరిస్థితిలో కుమారుడు, వారిద్దరినీ చూసుకునేందుకు ఇబ్బందులు పడుతున్న కూతురు. ఇది తూర్పుగోదావరి జిల్లాలోని ఓ కుటుంబం దీనస్థితి. ఇప్పటివరకు వారి వీరి సాయంతో ఎలాగోలా బతికేస్తున్న నానాటికి పెరుగుతోన్న మందుల ఖర్చుతో పాటు తిండికి ఇబ్బంది అవటం వారికి భారంగా మారింది. 9 ఏళ్లుగా మంచానికి పరిమితమైన తనకు కారుణ్య మరణానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలంటూ ఆ అభాగ్యుడు కోరుతున్న విధానం సూపర్లను కన్నీళ్లు పెట్టిస్తోంది. భారమై బతకాలని అయితే ఆశపట్టలేదు. ఎప్పటికైనా చనిపోవాల్సిన వాడిని ప్రభుత్వం పుణ్యం కట్టుకుని నా ప్రాణమొగుడు తీసుకుంటే వెనకాల ఉన్న వాళ్ళైనా సుఖపడతారు, నేను కూడా ఆనందంగా కొనుమొత్తానని ఆశపడుతున్నాను. కారుణ్యం ప్రసాదించాలని వేడుకుంటున్న ఈ వ్యక్తి పేరు మేడిచెల్ల నాగేశ్వరరావు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం గొంది గ్రామస్థుడు. జీవనోపాధి కోసం 2006లో నాగేశ్వరరావు గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. 2 ఏళ్ల పాటు అక్కడ చేసి స్వదేశానికి వచ్చే సమయంలో జరిగిన ప్రమాదం అతని జీవితాన్ని నరకప్రాయంగా మార్చేసింది. స్నానాల గదిలో జారిపడ్డ అతను నెల రోజుల తర్వాత తీవ్ర అనారోగ్యంతో కదల్లేని స్థితిలో హైదరాబాద్ చేరుకున్నాడు. పెద్ద ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా వెన్నెముకలోని నరాలు పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు తేల్చేశారు. ఉన్నకాడికి ఆస్తులు అమ్మి వ్యాధి నయం చేయించేందుకు యత్నించినా ఫలితం శూన్యం. నాగేశ్వరరావు పూర్తిగా మంచానికే పరిమితం అయిపోయాడు. నన్ను లేవదీసి కూర్చోబెట్టి అవసరం లేదని ప్రభుత్వం తరపున ఇలా అడుగుతున్నాను. నేను కనుక తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, కానీ నాకు ఇంకైతే ఆధారం అయితే లేదు, బతకాలన్న ఆశ కూడా లేదు. ప్రభుత్వం తరపున ఏదన్నా నిర్ణయం తీసుకుని నన్ను ఒక దరికి చేరుతారని అందరికీ చేతులు జోడించి నమస్కారం పెడుతూ అడుగుతున్నాను. ఇంతలోనే ఆ కుటుంబంలో మరో 2 విపత్తులు సంభవించాయి. నాగేశ్వరరావు తల్లి గంగమ్మ గుండెకు రంధ్రం ఏర్పడిందని వైద్యులు చెప్పారు. కుటుంబ భారాన్ని మోస్తున్న తండ్రి అనారోగ్యంతో మరణించాడు. తీవ్ర అవస్థలు పడుతూ బతుకు భారంగా సాగిన నాగేశ్వరరావు గంగమ్మ పరిస్థితి మరింత కష్టాలమయంగా మారింది. ఊరిలో ఉంటున్న కూతురే తమకు దిక్కుగా మారింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబం దాతల ఆసరా కోరుతోంది. ఈ 9 సంవత్సరాల నుంచి మేము పెద్ద సేవలోనే బతుకుతున్నామండి. నేను పడిపోయే 7వ నెలండి. మాకు ఇప్పుడు కావాల్సిందండి కొంచెం మా మందులకు సహాయం ఉందండి, మాకు కొంచెం తింటాకు సహాయం ప్రభుత్వం ఏమన్నా చేస్తుందేమని కోరుతుందండి. ఎందుకంటే ఒక ఆడబిడ్డని హాస్పిటల్లో తీసుకెళ్తారనుకోండి మా బాబుని, మరి బిడ్డలు వెళ్ళిపోతే నన్ను చూసి ఊరుండరు, మరి పాప వెళ్ళిపోవాలి కదండి కూడాను. మాకు అదండి తెలిసి అడుగుతున్నాను, తెలియక అడుగుతున్నాను. మీరు తప్పు అయితే క్షమించండి. అమ్మ నువ్వు చచ్చిపోయే రోజు నన్ను ఉంచొద్దు, నన్ను కూడా ఇద్దరిని ఒకే రోజున చచ్చిపోద్దామని కూడా మేమిద్దరం నిర్ణయించుకున్నాం. ఈ పరిస్థితిలో ఉన్నామండి, మీరు ఏమి నిర్ణయించారు నిర్ణయించండి. కదల్లేని పరిస్థితుల్లో ఉన్న తమ్ముడు, అమ్మను చూసుకుంటున్న ఆ కూతురు వారిద్దరికీ సేవలు చేస్తూ పసిపిల్లల్లా సాగుతోంది. రోజురోజుకు ఆర్థిక భారం పెరిగిపోవటంతో ఏం చెయ్యాలో తెలియక కొట్టుమిట్టాడుతోంది. వీరి పరిస్థితి చూసిన కొందరు దాతలు మందులు, ఇంటి అవసరాలను తీరుస్తున్నారు. నాన్నగారు మాత్రం రెక్క కొట్టుకుని మమ్మల్ని పోషించేవారు. అంతంత మాత్రంగానే కుటుంబం వెళ్ళేది. మా అత్తవారు కూడా అంతంత మాత్రంగానే మేము పెట్టేం పోషించే అంతటి వాళ్ళం కాదు కానండి. సేవ చేస్తున్నానండి నేను ఇక్కడుండి. ఒక 3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉంటున్నానండి. ప్రొద్దుటే లేసి నేనండి అతనికి రిటర్న్కి తీయాలండి, ఆవిడికి రిటర్న్కి తీయాలండి, ఆయనకు పాస్ తీయాలండి, ఆవిడకి పాస్ తీయాలండి, ఆవిడకి ముఖం కడిగించాలండి, ఆయనకు ముఖం కడిగించాలండి. నా పని ఏంటంటే ఒక హాస్పిటల్ కన్నా ఎక్కువ భారం అయిపోయిన పని అండి. అయినప్పటికైనా నేను ఏమీ ఇసుకుదల లేకుండానే చేసుకొస్తున్నానండి ఈ పని. పొద్దుటి పనులన్నీ చక్కబెట్టుక వాళ్ళ తిండి కూడా నేను అక్కడికి పట్టుకెళ్ళవలసిందని అండి. ఇవన్నీ చూస్తా మా అమ్మగారు మా తమ్ముడు ఒకే నిర్ణయించుకున్నారండి. వాళ్ళు ఏదైనా తిని కానీ ఏ ప్రయత్నం వల్ల కానీ నా ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారండి. నా ఉద్దేశం
ఏంటంటే నీ సాయి సత్తాలా చేయగలిగితే నేను చేస్తానని చెప్పానండి. మీ పవిత్రమాల ద్వారానండి, గవర్నమెంట్ ద్వారా మీరే సహాయం చేసినా చెయ్యి. ఇలాంటి దుర్భర జీవితం నుంచి తనకు విముక్తి కలిగించాలని ఈ అభాగ్యుడు కోరుతున్నాడు. వీరి కుటుంబానికి సాయం అందించాలనుకునేవారు helpline@eenadu.net తో పాటు 800-800-1706 సెల్ నంబర్ను సంప్రదించవచ్చు.